కాంగ్రెస్ స్కామ్లు ఒక జ్యువెలరీ సెట్ అనుకుంటే అందులో నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఒక కోహినూర్ లాంటిది. 1938లో నేషనల్ హెరాల్డ్ని నెహ్రూ స్థాపించారు. కానీ ఈ సంస్థలో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు భాగస్వాములుగా ఉన్నారు. దశాబ్దాలుగా ఏజేఎల్ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా ఆస్తులను విస్తరింపజేసింది. కానీ 2008లో ఆర్థిక సంక్షోభం కారణంతో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది. అప్పుడే అసలైన ట్విస్ట్ మొదలైంది. నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏజేఎల్ కమర్షియల్ కాంప్లెక్స్లను లీజుకు తీసుకుంది. అయినా అప్పులు తీరకపోవడంతో కాంగ్రెస్ నుంచి 90 కోట్ల లోన్ తీసుకుంది. 2010లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెందిన యంగ్ ఇండియా సంస్థ ప్రారంభమైంది. వారు కాంగ్రెస్ కి కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించి 90 కోట్ల ఏజీఎల్ లోన్ ని టేకోవర్ చేసుకున్నారు. ఫలితంగా ఏజీఎల్ సంస్థ ఆ షేర్లన్నింటినీ వారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇలా 2,000 కోట్ల విలువైన ఆస్తులు వారి పేరింటికి మారాయి. ఈ కుంభకోణంలో 2015 నుంచి వారు బెయిల్పై బయట తిరుగుతున్నారు. కానీ ఈ అవినీతికి సరైన శిక్ష అనుభవించక తప్పదు. త్వరలోనే న్యాయస్థానం ఈ తప్పుకు సరైన శిక్ష విధిస్తుంది.